వెల్కమ్ టు రివి క్రియేషన్స్. అది ఒక వాన రాత్రి. గాలి మబ్బులు గట్టిగా చప్పుడు చేస్తూ వర్షం కురుస్తుంది. రోడ్డు పక్కన ఒక వృద్ధ మహిళ కారులో ఇబ్బందిగా ఉంది. ఆమె కారులో సమస్య తలెత్తడంతో అక్కడే ఆగిపోయింది. ఆ ప్రాంతం నిశ్శబ్దంగా ఉండడంతో ఆమె ఏమి చేయాలో తెలియక అసహాయంగా ఉంది. ఆ రోడ్డుకి పక్కన ఒక చిన్న గ్యారేజ్ ఉండేది. ఆ గ్యారేజ్ మెకానిక్ రవి ఆ రోజంతా కష్టపడి పనిచేశాడు. కానీ వృద్ధ మహిళ పరిస్థితి చూసి తన పనిని ఆపేసి టూల్స్ తీసుకొని ఆమె వద్దకు వెళ్ళాడు. అమ్మా, మీ కారు ఇబ్బందిలో ఉందా? నేను చూస్తాను అని అడిగాడు. ఆ వృద్ధ మహిళ ఆశగా అతని వైపు చూసి, ధన్యవాదాలు బిడ్డా, నువ్వు లేకపోతే నేనేం చేయలేకపోయేదాన్ని అని చెప్పింది. రవి వెంటనే పని మొదలుపెట్టాడు. వర్షంలోనే అతను కారును తన సాంకేతిక నైపుణ్యంతో మరమ్మతు చేశాడు. కొద్దిసేపటికి కార్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ మహిళ ఆనందంతో తన పర్స్ తీసుకొని రవికి డబ్బులు అందజేయాలని ప్రయత్నించింది. నువ్వు నాకెంతో సహాయం చేశావు, దయచేసి ఈ డబ్బు తీసుకో అంది. కానీ రవి తల ఊపుతో నవ్వి, లేదమ్మా, నేను డబ్బు కోసం ఇది చేయలేదు, దయచేసి ఈ డబ్బును ఎవరైనా అవసరమైన వారికి ఇవ్వండి అని అన్నాడు. ఆ మహిళ అతని మంచితనానికి చెలించి అతనికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్ళింది. ఆ రాత్రి రవి చెప్పిన మాటలు మహిళ మనసులో మారుమోగాయి. ఆమె ఆ డబ్బును తన దగ్గర ఉంచకూడదని నిశ్చయించుకుంది. ఆమె దానిని అవసరమైన వారికి ఇవ్వాలని సంకల్పించింది. ఆమె ఒక హాస్పిటల్ దగ్గరికి చేరింది. అక్కడ పేద ప్రజలకు సహాయం చేసే అవకాశం ఉందని ఆమెకు తెలుసు. హాస్పిటల్ లోపలికి వెళ్ళి చూస్తే ఒక యువతి కనిపించింది. ఆమె గర్భవతి, కడుపును పట్టుకొని బాధపడుతుంది. వృద్ధ మహిళ ఆమె వద్దకు నెమ్మదిగా వెళ్ళి అడిగింది, అమ్మా, ఏమైంది నీకు? సహాయం కావాలా అని. ఆ యువతి, నాకు డాక్టర్స్ ఆపరేషన్ చేయాలి అంటున్నారు, కానీ డబ్బులు లేవు నా దగ్గర. నా భర్త పని కోసం వెళ్ళాడు, కానీ డబ్బు సమకూర్చడానికి సమయానికి రాడు అని చెప్పింది. వృద్ధ మహిళ సానుభూతితో తన పర్సు తీసి డబ్బును ఆమె చేతిలో పెట్టింది. ఇదిగో అమ్మా, ఈ డబ్బుతో ఆపరేషన్ చేయించుకో, ఇది నీకోసమే అంది. ఆ యువతి ఆశ్చర్యంతో ఆనందభరితంగా కన్నీళ్లు కారుస్తూ, ఇది నిజంగా నా జీవితాన్ని కాపాడింది, చాలా ధన్యవాదాలు అని అంది. కొన్ని గంటల తర్వాత ఆ యువతి ఒక ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. తీరా చూసేసరికి ఆమె భర్త వర్షంలో తడుస్తూ ఆసుపత్రికి చేరుకున్నాడు. అతని గదిలోకి ప్రవేశించి చూడగానే ఆశ్చర్యానికి గురయ్యాడు. అక్కడ తన భార్య బిడ్డను పట్టుకొని ఉండగా వృద్ధ మహిళ ఆమె పక్కన కూర్చొని ఉంది. రవి వెంటనే గుర్తించాడు. మీరు అని అతని మాటలు ఆగిపోయాయి. నువ్వా అని వృద్ధ మహిళ ఆశ్చర్యంతో అడిగింది. అవును, నేను ఆమె భర్తను అని అన్నాడు రవి. వృద్ధ మహిళ కళ్ళలో ఆనంద బాష్పాలు మెరిశాయి. మన మంచితనం ఎల్లప్పుడూ మనకు తిరిగి వస్తుంది అని చెప్పి మెల్లిగా నవ్వింది. ఆ రాత్రి చిన్న సహాయం ద్వారా వారి జీవితాలు మారిపోయాయి. దయ, మంచి మనసు ఒక గొప్ప కథకు రూపం ఇచ్చింది.